జీవితంలో ఎల్లప్పుడూ విశ్వాసంలోకి వచ్చిన అప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రతుకంతా ఇలాగా ఒక ఆర్డినరీ పర్సన్ లాగా నేను ఉండిపోతాను అంటే మీకు అది ఇష్టమైందేమో కానీ నాకు ఇష్టం లేదు. కొంతకాలము నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని వాక్యాన్ని చదివి ప్రార్థనలో ఎదుగుతూ కొనసాగుతున్నావు అంటే ఖచ్చితంగా కొద్ది కాలం గడిచేసరికి నువ్వు ఇతరులకు బోధించే వ్యక్తివి కావాలి, సువార్త చెప్పే వ్యక్తివి కావాలి, తెలియని వాళ్ళకి దేవుని సంగతులను అవగాహన కల్పించే వ్యక్తివి కావాలి, సేవ చేసే వ్యక్తివి కావాలి, పరిచర్య చేసే వ్యక్తివి కావాలి. అని పనికి మాలిన వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. పనికి మాలిన వ్యక్తిగా అంటే దేవుణ్ణి జస్ట్ యూజ్ అండ్ త్రో, వాడుకో పడే అన్నట్లుగా ఉండే వ్యక్తిగా నువ్వు ఉండటం అది నీ ఆధ్యాత్మిక దారిద్ర్యం. బ్రదర్, అర్థమవుతుందా? ఏమర్థమైంది? సంవత్సరాలుగా రావటం పోవటం కాదు. సువార్త చెప్పగలగాలి, ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించగలగాలి. కనీసం అవి రెండు చేయకపోతే సన్నిధిలో పరిచర్య అన్నా చేయాలి. అది కూడా చేయకపోతే మరి వేరే విధంగా ఒకవేళ నిన్ను దేవుడు ఏర్పరచుకొని ఆ విషయంలో నీకు ద్వారాలు తెరిస్తే మరొక విధంగానైనా సరే దేవుని పనిలో నీవు పాలివాడవు కావాలి, పాలిదానవు కావాలి. అంతేగాని సంవత్సరాలు గడిచిపోతున్నా ఏదో ఆర్డినరీగా సరదాగా వచ్చి సరదాగా వెళ్ళిపోయి నేను ఏదో జస్ట్ వస్తున్నానండి, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుణ్ణి బాగా చక్కగా వాడుకుంటున్నానండి, బాగా రిమి సబ్బును బాగా అరగరుద్దినట్టు రుద్దుతున్నానండి దేవుణ్ణి, నేను మాత్రం రుద్దబడట్లేదండి అనే దరిద్రపు బ్రతుకులో మాత్రం ఉండొద్దు. ప్లీజ్ ఏమనుకోవద్దు ఇలా అన్నానని. నీ అవసరాలకి, నీ సమస్యలకి, పరిష్కారానికి, రక్షణకి దేవుణ్ణి వాడుకున్నావు, సంతోషం, వాడుకో. దేవుడు నీకు తోడై ఉన్నాడు, సహాయం చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కానీ దేవుని కొరకు వాడబడని నీ జీవితం, కొంతైనా దేవుని కొరకు ఫలించని నీ జీవితం, కొంతైనా దేవుని కొరకు ఖర్చుగాని నీ జీవితం అర్ధరహితమైనది, అర్థం లేనిది.